హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకుమారి. మన లోకేష్ గారు అయితే ఒక శుభవార్తను అయితే మీ ముందుకు తీసుకొచ్చేసారండి. అదేనండి, తల్లికి వందనం పథకము పోయిన ప్రభుత్వం ఉన్న అంతకుముందు ప్రభుత్వం ఉన్న ఇంట్లో ఒకళ్ళు ఉంటే ఒకరికి మాత్రమే మనకి తల్లికి వందనం కింద 15,000 వస్తాయి. బట్ ఇప్పుడు చూసినట్లయితే ఇంట్లో ఎంత మంది ఉన్నా అందరికి, అంటే నలుగురున్నా ఐదుగురున్నా అందరికి తల్లికి వందనం కింద 15,000 వస్తాయి అని చెప్పి ఒక గుడ్ న్యూస్ అయితే మన ముందుకైతే తీసుకొచ్చారు లోకేష్ గారు. సో దీనిపైన ప్రజల అభిప్రాయాలంటే ప్రజలు మాట్లాడి అడిగి తెలుసుకుందాం రండి. అమ్మ, తల్లికి వందనం కింద 15,000 ఇస్తానంటున్నారు. ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మంది పిల్లలకి ఇస్తానంటున్నారు మన లోకేష్ గారు. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? మా అభిప్రాయం ఏమి లేదమ్మా, మేము చాలా పేదవాళ్ళని. మాకు 3 మనవరాళ్ళు, పెద్ద అమ్మాయికి 3, పెద్ద అమ్మాయి భర్త చనిపోయాడు. ఆ అమ్మాయి బిడ్డలకు కూడా లోకేష్ గారు, ముఖ్యమంత్రి గారు మా బిడ్డలకి ఎట్టైనా 3కి సహాయం చేస్తాడని ఎంతో సంతోషంగా, అంటే ఎంత మంది ఉన్నా అందరికి ఇస్తారమ్మా, అది అందరికి ఇస్తాను అని చెప్పాను కాబట్టి మాకు సంతోషంగా సమాధానంగా బాగున్నాము. మాకే భయం లేదు. ఆ ధైర్యంతో పిల్లల్ని స్కూల్కి 3 పంపిస్తున్నాము. ఇంట్లో మా పరిస్థితి బట్టి మీ 3 పిల్లలకి 15,000 వస్తాయమ్మా. వస్తాయమ్మా. అమ్మ, తల్లికి వందనం కింద 15,000 వేస్తాను అంటున్నారు మన లోకేష్ గారు. అదే ఏంటి, ఇంట్లో నలుగురున్న ఐదుగురున్న ఎంత మంది ఉన్నా అంత మందికి వేస్తానంటున్నారు. అది కూడా గవర్నమెంట్ స్కూల్ అయినా ప్రైవేట్ స్కూల్ అయినా అందరికి వేస్తానంటున్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? వేస్తే మంచిది కదా మా లాంటి పేదవాళ్ళకి. అది ఏంటంటే గవర్నమెంట్ చదివినా ప్రైవేట్ చదివినా వేస్తామంటున్నారు కదా. ఆ పిల్లలు 3 గవర్నమెంట్ స్కూల్లోనే. సో మీ ఇంట్లో ఎంత మంది ఉన్నా అంత మందికి వేస్తానంటున్నారు. మాకు 3 పిల్లలకి వేస్తారు. మంచిదే. సో ఇలాంటివి తీసుకురావడం ఏ విధంగా అనిపిస్తుంది పథకాలు? మంచిదే. సో మంచి పథకాలు తీసుకొస్తున్నారు కదా. రోజు రోజుకైతే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మంచి శుభవార్తలను అయితే మీ ముందుకు తీసుకొస్తున్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఆ టేస్ట్ మంచిదే, సంతోషంగా వాడుతుంది. ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి తల్లికి వందనం కింద 15,000 ఇస్తానంటున్నారు. అది కూడా ఒకళ్ళైనా ఇద్దరైనా ముగ్గురైనా 10 మంది ఉన్నా కూడా అందరికి వస్తాయి అంటున్నారు. అదే విధంగా గవర్నమెంట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్ అని తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఇస్తానంటున్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? మా అభిప్రాయం ఏందమ్మా, మంచి పనే చేశాడమ్మా. 3 పిల్లలు అంటే నాకు 2 అమ్మాయిలు 1 అబ్బాయి అన్నాడు. అందరు గవర్నమెంట్ స్కూల్లో చదివించుకుంటున్నాను. నాకు ఏంటంటే నేను పనికి పోతేనే నాకు అవుద్ది. దేవుడి వల్ల బాగా మంచి పనే చేశాడమ్మా. ఇలాంటి పథకం పెట్టడం ఏ విధంగా అనిపిస్తుంది? నాకైతే బాగా నచ్చిందమ్మా. ఇంకంతకన్నా సంతోషం, నాకు అంతకన్నా కావాల్సింది. ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి 15,000 చొప్పున తల్లికి వందనం పథకం కింద ఇస్తామని చెప్పి మన లోకేష్ గారు అయితే చెప్తున్నారు. సో అది గవర్నమెంట్ స్కూల్ అయినా ప్రైవేట్ స్కూల్ అయినా ఏమీ తేడా లేదు. సో ఏ స్కూల్లో చదివినా ఇస్తానంటున్నారు. సో ఇలాంటి పథకం పెట్టడం ఏ విధంగా అనిపిస్తుంది? ఈ పథకం వల్ల చాలా మంది పిల్లలు, పేద పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు చదువుకోవడానికి తల్లిదండ్రులకి ఎంతో హెల్ప్ గా ఉంటుంది. ఇంకా వాళ్ళు ప్రైవేట్ స్కూల్ అంటే ఇప్పుడు ఉన్న జనరేషన్ కి ఇంగ్లీష్ మీడియం కంపల్సరీ కావాలి కాబట్టి దానికి ఈ ప్రైవేట్ స్కూల్లో సరిపడా మనీ అవసరం అవుతుంది కాబట్టి మనీ ఎంతో ఉపయోగపడుతుంది వాళ్ళకి. అంటే ఇప్పుడు మీరు ఏమంటున్నారంటే మా పిల్లల్ని మేము ప్రైవేట్ చదివించుకోవడానికి ఇది ఒక మంచి యూజ్ అవుతుంది అని అంటున్నారు. అంతే. ఇంకా సో ఇక్కడ ఈ అమ్మ ఏమంటున్నారంటే, సో ఇలా వేయడం కూడా ఒక బెనిఫిట్. ఎందుకంటే మా పిల్లల్ని మేము గవర్నమెంట్ చదివిస్తున్నాము, కానీ మాకు ఎంతో కొంచెం ప్రైవేట్ లో వేయాలని ఆశ ఉంటది కదా. సో మా పిల్లల్ని ఇలా డబ్బులు వేస్తూ ఉంటే మేము పిల్లల్ని ప్రైవేట్ లో చదివిస్తాము అదే డబ్బులతో. సో మాకు ఒక మంచి సహాయం చేసినట్లు కూడా అనిపిస్తుంది అని చెప్పేసి ఈ అమ్మగారు అయితే చెప్తున్నారు. థ్యాంక్ యూ అమ్మ. తల్లికి వందనం కింద 15,000 ఇస్తానన్నారు మన లోకేష్ గారు. అది కూడా ఇంట్లో పిల్లలు ఎంత మంది ఉంటే అంతమంది, ఇప్పుడు 4 5 ఇస్తానంటున్నారు. ఇలాంటి పథకం పెట్టడం ఏ విధంగా అనిపిస్తుంది? అభివృద్ధి కార్యక్రమం అనిపిస్తుందమ్మా. రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమం, డెవలప్మెంట్. అంటే ఒక ఇంట్లో ఒక పిల్లోడు చదువుకుంటే 15,000 ఇస్తున్న జగను ఇప్పుడు 2 పిల్లలు 3 పిల్లలు ఉన్నా కూడా 15,000 లెక్కన సంవత్సరానికి చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నాడంటే అది అభివృద్ధి కార్యక్రమం, మంచిది అంత మటుకు. థ్యాంక్ యూ సార్. తల్లికి వందనం కింద ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి 15,000 వేస్తానంటారు మన లోకేష్ గారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? మంచిదమ్మా. ఎందుకంటే అభివృద్ధి అంటే పిల్లలు బాగుపడటానికి కదా, ఇబ్బంది లేకుండా కష్టాలు పడకుండా మంచిది. థ్యాంక్ యూ అమ్మా.
చూసారు కదండి ప్రజలు ఏం చెప్తున్నారు. మలాంటి పేదవాళ్ళకి ఇది మంచిగా ఉపయోగపడుతుంది. మా పిల్లల్ని మేము మంచిగా చదివించుకోగలుగుతున్నాము. సో ఈ డబ్బులతోనే మేము మంచిగా ఉంటాము, మాకు చాలా హ్యాపీగా ఉంది, మా పిల్లల్ని ప్రైవేట్ లో చేర్పిస్తాము అని కొందరు అంటున్నారు. కొందరేమో మా పిల్లలకి ఇలాంటివి తీసుకురావడం వల్ల మేము ఇంకా వాళ్ళని ముందుకు తీసుకెళ్తాం, మంచిగా చదివిస్తాము, మాకు ఒక ఆదరణగా కూడా ఈ పథకం ఉంటుందని చెప్పి మన ప్రజలైతే చెప్పడం జరుగుతుంది. సో ఇలాంటి పథకాలు పెట్టడం ఇంకా మంచిది, అభివృద్ధికి ఇది ఒక బాటకం అని కూడా చెప్తున్నారు ప్రజలు. ఇంకెందుకు చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం మీ సుమన్ టీవీ. కెమెరామెన్ రాజాతో నేను మీ సుకుమారి.